హలో. ఎవరది? హలో, హలో. ఇది అండి అవును. హలో. ఉమా గారే కదా? అవును. ఎవరు మాట్లాడుతున్నారు? అరే, ఏమండి అసలు మీకు ఏమన్నా కొంచెం ఉన్న బుద్ధి ఉందా అండి? కొంచెమైనా ఉందా? హలో. ఏంటి బుద్ధి గిద్ది అంటున్నారు? ఏం లిప్స్టిక్ ఇచ్చారండి మీరు? ఏం లిప్స్టిక్ ఇచ్చారండి మీరు? మీరు అడిగిందే. మస్టర్డ్ పింక్ ఒకటి, బేబీ పింక్ ఒకటి తీసుకున్నాము. మా వారికి అవంటే బాగా ఇష్టము. ఓకే. అవి వేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే మూతులు అతుక్కుపోతున్నాయండి. అవి వేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే మూతులు అతుక్కుపోతున్నాయండి. ఛీ. అవి నాకెందుకు చెప్తున్నారు అవన్నీ? ఏ లిప్స్టిక్ అండి? గంట సేపు వదలట్లేదండి మూతులు. ఎవరైనా వచ్చి ఇద్దరిని లాగితే గానీ వదలట్లేదమ్మో. లిప్స్టిక్ తుడిచి చేయండి ఆ పని. మా వారు ఆయన బాయ్ ఫ్రెండ్ ఇందాకే ముద్దు పెట్టుకున్నారు, ఇప్పటి వరకు ఏంటి మీరు కదా వేసుకుంది? పోనీ ఎవరినైనా పిలుద్దామంటే అది ఎవరికైనా చెప్పుకునేది అదే అండి. చెప్పండి, చెప్పుకునే విషయం కూడా కాదు. భగవంతుడా. మేడం, లిప్స్టిక్ కొన్నది మీరే కదా, మీకోసమేనా? మా వారి కోసం అండి. మీ వారి కోసమా? ఎవరి కోసం ఇది? మీకేంటి అసలు? ఇది పెద్ద మనుషులా మాట్లాడుతున్నారు? అంటే బేసిక్ గా ఇది లేడీస్ వాళ్ళందరూ తీసుకెళ్లే ప్లేస్ కాబట్టి నేను అడుగుతుంది మీకోసమే కదా అని. చూడండి పాపం మా వారు. సార్, హలో. ఎవరది? చూసారా సార్ డబుల్ యాక్షన్? అడగండి, కడిగి పడేయండి మీరైనా. ఆయన చెప్పేది నాకు ఏమైనా అర్థం అవుతే నేను చెప్పగలుగుతాను మేడం. మా దగ్గర లిప్స్టిక్స్ కి అలాంటి ప్రాబ్లం లేదు. మేము జెన్యూన్ ప్రోడక్ట్స్ అమ్ముతాము. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఎవరినైనా పిలుద్దామంటే చెప్పుకునే విషయం కూడా కాదు. ఏం చేయమంటారండి? భగవంతుడా. మేడం, ఫస్ట్ మీరు ఫెవిస్టిక్ వాడుంటారు నేను అనుకోవడం. అయితే లిప్స్టిక్ వల్ల అలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు లంచ్ ఎలా చేయాలి మా వారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? ముందు విడదీయండి మేడం, ఆ తర్వాత లంచ్ చేయొచ్చు. అన్నం, పప్పు, వడియాలు, పచ్చడి అన్నీ చేసి పెట్టాను. ఆయన మూత రావట్లేదండి, వదలట్లేదు.